నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఒంట్లో కొవ్వును కరిగించే లైపోసక్షన్, ఈ పోషకముతో పెద్దపేగు క్యాన్సర్ కి చెక్, ఆరోగ్య సంజీవని గంజి, ముందస్తు మధుమేహమా, ఈ జాగ్రత్తలు మీకోసమే. ఇంకా హెల్త్ టిప్. శిలలపై శిల్పాలు చెక్కడం గురించి మనకు తెలుసు. ఏ సౌష్ఠవము లేని రాయికి శిల రూపంలో సౌందర్య ఆకృతిని ఇచ్చినట్టుగానే ఇప్పుడు అధిక బరువు, కొవ్వు నిల్వలతో సౌష్ఠవం కోల్పోయిన మన శరీరాలకు సైతం లైపోసక్షన్ పద్ధతిలో చక్కటి ఆకృతిని అందిస్తున్నారు డాక్టర్లు. లైపోసక్షన్ సాయంతో శరీరంలో అడ్డదిడ్డంగా పేరుకుపోయిన కొవ్వు పొరల్ని తొలగించడంతో పాటు అందమైన శరీర ఆకృతిని కూడా మనం సొంతం చేసుకోవచ్చు. లైపోసక్షన్ చేయించుకోవటం ద్వారా శరీర ఆకృతిని ఎలా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. లైపోసక్షన్ శరీరంలోని ఒక నిర్దిష్టమైన భాగంలో కొవ్వును కరిగించి మన శరీరాకృతిని తీర్చిదిద్దే అత్యాధునికమైన ప్లాస్టిక్ సర్జరీ. కొవ్వు పేరుకుపోయిన భాగాల్లోకి క్యాన్యులా అనే ఖాళీ పైపును పంపి కొవ్వును ద్రవరూపంలోకి మార్చి బయటకు తీసే లైపోసక్షన్ పద్ధతిని మొట్టమొదటిసారిగా 1982లో ఫ్రాన్స్ దేశంలో మొదలైంది. మొదట్లో అల్ట్రాసోనిక్ తరంగాల సహాయంతో కొవ్వును తొలగించేవాళ్లు. తర్వాతి కాలంలో లేజర్ మొనను కలిగి ఉండి శరీరంలోకి పంపించగల ప్రోబ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. లైపోసక్షన్ అంటే చిన్న హోల్స్ ద్వారా క్యాన్యులాస్ పాస్ చేసి ఫ్యాట్ని ఎమల్సిఫై చేసి సక్షన్ చేసి బయటికి తీసేస్తాం. సో ఫ్యాట్ని లైపోసక్షన్ ఆ చిన్న హోల్స్ ద్వారా సక్షన్ చేయడాన్ని లైపోసక్షన్ అంటారు. సో ఎప్పుడు చేస్తారు లైపోసక్షన్ అన్నది మోస్ట్ కామన్గా లైపోసక్షన్ స్టేబుల్ వెయిట్గా ఉండి మరీ హ్యూజ్ అంటే BMI అబవ్ 40 ఉండకుండా అండ్ ఆల్సో రెసిస్టెంట్ ఫ్యాట్ డిపాజిట్స్ అంటే కొన్ని పార్ట్స్లో ఎంత వెయిట్ లాస్ అయినా ఎంత డైట్ చేసినా ఆ ఫ్యాట్ అన్నది తగ్గదు. అలాంటప్పుడు అలాంటి ఏరియాస్లో లైపోసక్షన్ సజెస్టబుల్. సమ్టైమ్స్ పేషెంట్స్ మోస్ట్ కామన్గా ఆర్మ్స్ కానీ థైస్ కానీ అబ్డోమెన్లో లవ్ హ్యాండిల్స్ అంటారు, ఇట్లాంటి ప్లేసెస్లో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం వల్ల ఎంత వెయిట్ లాస్ అయినా డైట్ చేసినా అది తగ్గదు. అలాంటప్పుడు లైపోసక్షన్ అన్నది చాలా హెల్ప్ చేస్తుంది. సో లైపోసక్షన్ ఈజ్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్ బట్ బాడీ కాంటూరింగ్ ప్రొసీజర్. లైపోసక్షన్లో మనకు కామన్గా అనుకునేది ఏంటంటే అది వెయిట్ లాస్ ప్రొసీజరా అని చాలామంది అడుగుతారు. లైపోసక్షన్ వెయిట్ లాస్ ప్రొసీజర్ కాదు. లైపోసక్షన్ మామూలుగా BMI ఎక్కువ అంటే మోర్ దెన్ 40 ఉన్న వాళ్ళకి ఆర్ యాజ్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్ అన్నది ఎప్పుడు అడ్వైజబుల్ కాదు. లైపోసక్షన్ అన్నది రెసిస్టెంట్ ఫ్యాట్, మన బాడీలో ఎంత ఎక్సర్సైజ్ డైట్ చేసినా తగ్గని కొన్ని ప్రదేశాలలో ఉన్న ఫ్యాట్ తీసేయడానికి మాత్రమే వాడాలి. ఇట్ ఈస్ నాట్ అ వెయిట్ లాస్ ప్రొసీజర్. సో నార్మల్గా లైపోసక్షన్ చేసే వాళ్ళని మేము అడిగేది ఏంటంటే ఒక స్టేబుల్ వెయిట్లో ఉండి వాళ్ళు ఆల్రెడీ అంటే లైపోసక్షన్ చేసిన తర్వాత కూడా రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అంటే అట్లీస్ట్ దే షుడ్ నాట్ పుట్ ఆన్ వెయిట్ అండ్ దే షుడ్ మెయింటైన్ అ స్టేబుల్ వెయిట్. సో స్టేబుల్ వెయిట్తో ఉండి అన్ని హెల్దీ డైట్ ఎక్సర్సైజ్ చేస్తూ డైలీ రొటీన్ ఫాలో అవుతూ కొన్ని ఏరియాస్ని టార్గెట్ చేస్తూ లైపోసక్షన్ చేసుకుంటే రిజల్ట్స్ ఎప్పుడు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. సాధారణంగా పొట్ట, పిరుదుల పైభాగం, తొడల ముందు భాగం, నడుము, వీపు, మోకాళ్ల కింది భాగం, భుజాలు, గొంతు కింది భాగం, పురుషుల రొమ్ముల్లో కొవ్వు పేరుకుని ఉండటం, ఇలాంటి పరిస్థితుల్లో లైపోసక్షన్ సర్జరీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. తొలగించాల్సిన కొవ్వు 5 లీటర్ల కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పూర్తి మత్తు ఇస్తారు. లైపోలో రోగికి ఒకవైపు IV ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ మరోవైపు లైపో ప్రక్రియను నిర్వహిస్తారు. కొవ్వును తొలగించటానికి కాన్యులా అని పిలిచే ఒక ఖాళీ పైప్, కొవ్వును లోపల నుంచి పీల్చివేసే ఒక ఆస్పిరేటర్ సాయంతో ఒంట్లో నుంచి కొవ్వును బయటకు లాగుతారు. నార్మల్గా లైపోసక్షన్లో పాతకాలంలో చేసే ప్రొసీజర్ లైపోసక్షన్ అన్న పేరులోనే ఉన్నది. చిన్న హోల్స్ ద్వారా క్యాన్లా పంపించి ఫ్యాట్ని సక్షన్ చేసి రిమూవ్ చేయడం. సో ఇప్పుడు విత్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ చాలా టైప్స్ ఆఫ్ లైపోసక్షన్ వచ్చాయి.
మోస్ట్ కామన్లీ యూజ్డ్ పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అంటారు. దీంట్లో ఏంటంటే మన పరికరంకి పవర్ ఉంటుంది, అంటే మోటార్ ఉంటుంది, అది దానివల్ల సక్షన్ ఈజీ అయిపోతుంది. ఎందుకు అంటే డాక్టర్కి హెల్ప్ చేస్తుంది, బికాజ్ ఈజీ లైపోసక్షన్ చేయడం. ఇంకోటి ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్, చాలా ఏరియాస్ విత్ లెస్ ట్రామా టు ద టిష్యూస్ చేయొచ్చు, దాన్ని పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్ అంటారు. ఇంకా చాలా ఎనర్జీ డివైసెస్ వాడి లైపోసక్షన్ చేయొచ్చు. దానిలో మోస్ట్ కామన్ ఈ మధ్య కాలంలో మనకు తెలిసేది వేజర్ అంటారు, అంటే అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ లైపోసక్షన్. అల్ట్రాసౌండ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఈ కొవ్వుని ఎమల్సిఫై చేస్తుంది, అంటే గుజ్జు గుజ్జుగా చేసేస్తుంది. సో ఏమవుతుంది, లైపోసక్షన్ క్యాన్లా పెట్టిన వెంటనే ఫ్యాట్ ఈజీగా ఆస్పిరేట్ చేసేయచ్చు. దీన్ని ఆస్పిరేట్ చేయడం వల్ల ఏ నరాలకి డ్యామేజ్ ఉండదు, బ్లడ్ వెజల్స్కి కానీ నార్మల్ టిష్యూకి డ్యామేజ్ లేకుండా తక్కువ ట్రామాతో ఫ్యాట్ని, ఎమల్సిఫైడ్ ఫ్యాట్ని ఆస్పిరేట్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే మల్టిపుల్ ఏరియాస్ని ట్రామా లేకుండా సేఫ్ లిమిట్స్లో ఆస్పిరేట్ చేసి తీసేయచ్చు. ఇంకొక యూజ్ ఉంటుంది ఏంటంటే దీనివల్ల సబ్క్యూటేనియస్ అంటే సబ్డర్మల్ ఫైబ్రోసిస్ అంటాము, దానివల్ల కూడా స్కిన్ రిట్రాక్షన్కి హెల్ప్ చేస్తుంది, అంటే మోర్ బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. సో మామూలుగా మాన్యువలే కాకుండా ఎనర్జీ బేస్డ్ లైపోసక్షన్ కూడా ఈ మధ్యకాలంలో మనకి అవైలబుల్గా ఉన్నాయి. కొవ్వు తొలగింపు ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. కనీసం 2 వారాల ముందు నుంచి పొగ అలవాటుకు దూరంగా ఉండాలి. శరీరంలో ఇన్ఫెక్షన్లేవి ఉండకూడదు. రక్తాన్ని పలుచన చేసే మందుల్ని వాడకుండా ఉండాలి. గతంలో అయిన సర్జరీలు, హై బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి జబ్బులేవైనా ఉన్నప్పుడు డాక్టర్కు తెలియజేయాలి. ఇక లైపోసక్షన్ పద్ధతిలో కొవ్వును తొలగించిన తర్వాత చర్మం వదులవుతుంది. కాబట్టి 6 నుంచి 8 వారాల పాటు చర్మాన్ని బిగుతుగా ఉండే ఎలాస్టిక్ దుస్తుల్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఇక సర్జరీ చేయించుకున్నాక ఫలితాలు కనిపించడానికి కనీసం 1 నెల నుంచి 6 నెలల సమయం పడుతుందని చెబుతారు డాక్టర్లు. కొంతమందికి డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్టెన్షన్ ఉండొచ్చు, చాలా రకాల కోమార్బిడ్స్ ఉండొచ్చు, హైపోథైరాయిడిజమే ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళల్లో కొంచెం ఎక్కువ ఇన్వెస్టిగేషన్స్ అడుగుతాం, ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ఎనస్థీషియాకి రిస్క్ కాకూడదు, చేసే సర్జరీకి కూడా అవ్వకూడదు. అలా ముందు జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి అన్నీ సరైన లిమిట్స్లో ఉంటే లైపోసక్షన్ సేఫ్ ప్రొసీజర్. బట్ లైపోసక్షన్ తర్వాత కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే రిజల్ట్స్ లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. మనకి డాక్టర్ అడ్వైస్ చేసినట్టు యాడిక్వేట్ రెస్ట్, హెల్దీ డైట్, హైడ్రేషన్, పోస్ట్ ఆప్ తీసుకోవాలి. అదే రకంగా యాంటీబయాటిక్స్ కూడా అవసరమైతే తీసుకోవాలి. అండ్ ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు కంప్రెషన్ గార్మెంట్స్ వేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటే అది సేఫ్ ప్రొసీజర్. యూజువలీ లైపోసక్షన్ చేయించుకున్న తర్వాత మనం పార్ట్ని బట్టి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చెప్తాం. లైపోసక్షన్ అయిపోయిన తర్వాత యూజువల్లీ చిన్న చిన్న ఏరియాస్ అయితే డే కేర్ సర్జరీ కింద చేస్తాము. ఒకవేళ ఎక్కువ లైపోసక్షన్ చేయాల్సి వస్తే 1 డే అడ్మిషన్ చేసి కూడా చేస్తాం. పోస్ట్ ఆపరేటివ్గా పేషెంట్స్ అడిక్వేట్ రెస్ట్, హైడ్రేషన్, హెల్దీ డైట్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా కంప్రెషన్ గార్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కంప్రెషన్ గార్మెంట్స్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసిన పరంగా వేసుకోవాలి. ఇవి టూ టైట్గాను ఆర్ టూ లూజ్గాను వేసుకోకూడదు. ఇట్ షుడ్ బి కంఫర్టబుల్. కంప్రెషన్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల ఎడిమా తగ్గుతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది. దాని తర్వాత కలెక్షన్, అంటే ఎక్కడైతే మనం ఫ్యాట్ తీసేస్తామో అక్కడ ఫ్లూయిడ్ చేరే అవకాశం ఉంటుంది, అది కూడా చాలా తగ్గుతుంది కంప్రెషన్ గార్మెంట్స్తో. అండ్ కంప్రెషన్ గార్మెంట్స్ వేసుకోవడం వల్ల పేషెంట్కి చాలా కోజీగా ఒక నైస్ ఫీలింగ్ ఉంటుంది అండ్ వామ్త్ కూడా ఉంటుంది. సో ఇదే కాకుండా ఫస్ట్ 1 వీక్లో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నది తప్పవు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన పరంగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలి. అండ్ ఈచ్ సైట్ని బట్టి ఇంత పీరియడ్ రెస్ట్ అని చెప్తాం. ఒకవేళ చిన్న సైట్స్ అయితే ఒక 1 వీక్, కొంచెం ఎక్కువ లైపోసక్షన్ చేస్తే 2 to 3 వీక్స్. సో ఇలాంటి పీరియడ్లో రెస్ట్ తీసుకోవడం, ఎక్కువ బయట తిరగకుండా ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే బెటర్. లైపోసక్షన్ విధానంలో ఒకరి శరీరం నుంచి ఒక సిట్టింగులో సురక్షితంగా ఎంత కొవ్వును తొలగించాలన్న విషయం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకేసారి మరీ ఎక్కువ కొవ్వును తొలగించినా అది కొన్నిసార్లు ప్రతికూలంగా పరిణమించవచ్చు. సాధారణంగా లైపోసక్షన్తో వనగూరే ఫలితాలు దీర్ఘకాలం ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పెరిగే వయసు, సరైన ఆహార నియమాలు పాటించకపోవటం, గర్భధారణ వంటి అంశాల వల్ల దీనితో అనుకున్నంత ఫలితాలు రాకపోవచ్చు.
పొందవచ్చు. అయితే ఇలాంటి అవకాశాలు చాలా కొద్ది మందిలోనే ఉంటాయి. ఏదేమైనా లైపోసెక్షన్ను మన ఒంట్లో కొవ్వును తొలగించే ఒక అద్భుతమైన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. పెద్దపేగు క్యాన్సర్తో బాధపడే వారికి, పెద్దపేగు క్యాన్సర్ ముప్పు ఉన్న వారికి ఓ శుభవార్త. రోజువారీ ఆహారంలో మెగ్నీషియం లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షణ దొరుకుతుందని భరోసా ఇస్తున్నారు అమెరికా పరిశోధకులు. ఆకుకూరలు, పాలు, బాదం పప్పులు, అంజీర్ పళ్లల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. పెద్దపేగు క్యాన్సర్ను నిరోధించే మార్గాలపై పరిశోధన చేస్తున్నప్పుడు మెగ్నీషియంకు పెద్దపేగు క్యాన్సర్ను నిరోధించే శక్తి ఉన్నట్లు గుర్తించామని అమెరికాలోని వాండర్ బిల్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. మెగ్నీషియం పోషకం మన జీర్ణాశయములోని కార్నోబాక్టీరియం మాల్టారోమేటికం అనే సూక్ష్మజీవిని పెంచుతుంది. ఇది పెద్దపేగు చివర కోలోరెక్టంలోనూ విటమిన్ డి నిల్వలు పెరిగేలా చూస్తుంది. పెద్దపేగులో కణితులు వగైరా ఏర్పడకుండా అడ్డుకునే శక్తి కూడా విటమిన్ డికి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కాకపోతే ఇక్కడో పరిమితి ఉంది. ఎండ ద్వారా సప్లిమెంట్ల రూపంలో అందే విటమిన్ డి పెద్దపేగు రక్షణకు పెద్దగా ఉపయోగపడదని శాస్త్రవేత్తలు అంటున్నారు. కార్నోబాక్టీరియం ద్వారా ఉత్పత్తి అయ్యేది మాత్రమే ఆ పనిని సమర్థంగా చేయగలదని పరిశోధకులు నిర్ధారించారు. అందుకే ఆ బ్యాక్టీరియాను పెంచుకోవటానికి రోజువారీ ఆహార పళ్లెంలో మెగ్నీషియం పోషకం పుష్కలంగా లభించే ఆకుకూరలు, పాలు, బాదం పప్పులు, అంజీరు పళ్ల వంటి వాటికి చోటు కల్పించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు మెగ్నీషియం లభించే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలని వారు గట్టిగా సిఫార్సు చేస్తున్నారు. నిత్యం వంటల్లో వాడే అల్లాన్ని మనలో చాలామంది కేవలం మసాలా దినుసుగానే చూస్తారు. నిజానికి అల్లం అనేది మన అనారోగ్యానికి చక్కటి ఔషధంగా కూడా పనిచేస్తుందని పరిశోధకులు అనేక అధ్యయనాల్లో నిర్ధారించారు. సాధారణ జలుబు, దగ్గు, జ్వరాలు మొదలుకొని గుండె జబ్బులు, క్యాన్సర్ల వంటి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఎన్నో రకాల సమస్యలను నయం చేయటం, అదుపులో ఉంచటంలో అల్లం బాగా ఉపయోగపడుతుంది. కడుపు బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది. అజీర్తి, కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు ఒక చెంచాడు అల్లపు రసం లేదా చిటికెడు శొంఠి పొడిని నాకిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జలుబు, ఫ్లూ, జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు గాని శొంఠి పొడిని గాని కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తలనొప్పి, జ్వరంతో బాధపడుతున్నప్పుడు అల్లం టీని తీసుకుంటే మంచి ఉపశమనం దొరుకుతుంది. వేవిళ్ల బాధల నుంచి ఉపశమనం కలిగించటంలో అల్లానికి మించింది మరొకటి లేదు. కొలెస్ట్రాల్ను తగ్గించటంలో అల్లం బాగా సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అల్లం చక్కగా నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటిలో అల్లం వేసి మరిగించి కాస్త నిమ్మరసం కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. బరువు తగ్గించేందుకు అల్లం చక్కగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయం అల్లం వేసి మరిగించిన నీటిని తాగటం వల్ల అనవసరమైన కొవ్వు కరుగుతుంది. ఉదయం లేవగానే నీటిలో అల్లం వేసి మరిగించాలి. ఈ నీళ్లను వడగట్టి తేనె, పుదీనా ఆకులు వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇక అల్లం రసాన్ని గోరువెచ్చగా వేడి చేసి 1-2 చుక్కలు చెవిలో వేస్తే చెవిపోటు తగ్గిపోతుంది. చక్కెర వ్యాధితో బాధపడేవారు అల్లం రసంలో నిమ్మరసం చేర్చి భోజనానికి ముందు తీసుకుంటే వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలను అందించే అల్లాన్ని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకోవటం మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మన పెద్దల కాలంలో ఉదయం లేవగానే కాస్త గంజి తాగడం అలవాటుగా ఉండేది. అయితే ఆధునిక భోజన పద్ధతుల మధ్య గంజి తాగే అలవాటు క్రమంగా మాయమైపోయింది. నిజానికి గంజి తాగటం అనేది మన పాలిట సహజ వైద్యంగా పనిచేస్తుంది. గంజి చాలా తేలికగా జీర్ణమవుతుంది. ఆకలి తగ్గినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, కోలుకునే సమయంలో గంజి తాగటం మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. గంజితో మనకు వనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉడుకుతున్న బియ్యాన్ని వార్చగా వచ్చే గంజి అమృతం అంటే అతిశయం కాదు. గంజిలో చిటికెడు ఉప్పు వేసి తాగుతారు లేదా అన్నంలో కలిపి తింటారు. కానీ కుక్కర్లు వచ్చాక ఈ అలవాటు బాగా తగ్గిపోయింది.
కానీ నిజానికి గంజి అనేది విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాల గని. ఇది అనేక అనారోగ్యాలకు సంజీవనిగా పనిచేస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. అజీర్తి, కడుపుబ్బనం లాంటి సమస్యలకు గంజి దివ్యౌషధం. అల్సర్లు, ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు గంజిని తీసుకోవటం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, మలబద్ధకాలకు గంజి అనేది ఒక చక్కటి పరిష్కారం. గంజిలోని పిండి పదార్థం బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. మన శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది. అలసటను నివారిస్తుంది. ఒంటికి చలవ చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి గంజి ఒక అద్భుతమైన ఎంపిక. గంజి తాగటం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఇంకా తినాలనే తపన ఉండదు. క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల శరీరంలో కొవ్వు పెరగదని చెబుతారు నిపుణులు. వ్యాయామం చేసిన తర్వాత గంజి తీసుకోవటం మేలు చేస్తుంది. తరచూ గంజిని తీసుకునే వారిలో మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, గంజిని తీసుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గంజిలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో గంజి ఎంతగానో తోడ్పడుతుంది. గంజి నిజానికి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. సాధారణ జ్వరాలను తగ్గించడంలో సాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచడంలో గంజిది కీలక పాత్రని చెబుతారు పోషకాహార నిపుణులు. గంజి మొటిమల్ని నిరోధిస్తుంది. చర్మం ముడతలు పడకుండా చేస్తుంది కాబట్టి వయసు మీద పడినట్లు అనిపించదు. చర్మంపై నల్ల మచ్చలు దూరమవుతాయి. చర్మ వ్యాధులు దరిచేరవు. గంజి తాగే అలవాటు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. గంజిని జుట్టుకు పట్టించడం వల్ల కుదుళ్లు బలపడతాయి. కురులు పొడుగ్గా, ఆరోగ్యంగా ఉండి పట్టులా మెరుస్తాయి. గంజితో పాటు నానబెట్టిన పెసలు, చిరుధాన్యాలు తింటే మరింత ఆరోగ్యదాయకం. రాత్రిపూట పెరుగు వేసి పులియబెడితే మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఆ గంజిని ఉదయం తాగితే పేగు ఆరోగ్యానికి మేలు. ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ వచ్చే ముందు స్టేజ్. ప్రీ అంటే ముందు, అంటే దీన్నే మనం ఎర్లీ డయాబెటీస్ అని కూడా అంటాము. దీంట్లో రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ అని నిర్ధారణ చేసేంత ఎక్కువగా ఉండదు. దీన్నే ప్రీ డయాబెటీస్ అంటాము. డయాబెటీస్లో అయితే నార్మల్గా షుగర్స్, మనము బ్లడ్లో షుగర్స్ కనుక చూసుకున్నట్లయితే ఫాస్టింగ్ షుగర్స్ నార్మల్ పేషెంట్లో అయితే 100 కంటే తక్కువగా ఉంటాయి. తిన్న తర్వాత షుగర్స్ 2 అవర్స్కి చెక్ చేస్తే 140 కంటే తక్కువగా ఉంటాయి. అదే HbA1c లెవెల్స్ అయితే 5.6, 5.7 కంటే తక్కువగా ఉంటాయి. అదే డయాబెటీస్ అని నిర్ధారణ చేయాలంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేవి 125 కంటే ఎక్కువగా ఉంటూ, తిన్న తర్వాత 2 అవర్స్కి షుగర్స్ చెక్ చేసినట్లయితే 200 కంటే ఎక్కువగా ఉంటూ, HbA1c లెవెల్స్ కనుక 6.5 కంటే ఎక్కువగా ఉంటే డయాబెటీస్ అంటాము. ఈ మధ్యలో అంటే షుగర్, ఫాస్టింగ్ షుగర్స్ 100 to 125 మధ్యలో ఉంటూ, పోస్ట్ లైన్ షుగర్స్ 140 to 199 మధ్యలో ఉంటూ, HbA1c లెవెల్స్ అనేవి 5.7 to 6.4 మధ్యలో ఉన్నట్లయితే ప్రీ డయాబెటీస్ అంటాము. ముందస్తు మధుమేహాన్ని ఎలా గుర్తించాలి? సాధారణంగా ప్రీ డయాబెటీస్లో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఇది ఏసిమ్టమాటిక్ స్టేజ్ అన్నమాట. ఇది యూజువల్లీ ఓన్లీ రక్త పరీక్షల ద్వారా మాత్రమే బయటపడుతుంది. ప్రీ డయాబెటీస్ ఎవరిలో ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఊబకాయం ఎక్కువగా ఉండే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళలో, లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, లేదా ఫీమేల్స్లో అయితే PCOD సమస్యతో బాధపడుతున్న వాళ్ళలో, లేదంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భాధారణ సమయంలో మధుమేహం ఉన్నట్లయితే అటువంటి వాళ్ళలో ఈ రిస్క్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ప్రీ డయాబెటీస్ అనేది తప్పనిసరిగా షుగర్గా మారుతుందా? ప్రీ డయాబెటీస్ అనేది ఖచ్చితంగా షుగర్గా మారడం అనేది జరగదు. ఈ ప్రీ డయాబెటీస్ని మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పుల ద్వారా రివర్స్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సరైన ఆహారం తీసుకుంటూ, సరైన వ్యాయామ నియమాలు పాటిస్తూ, ఒత్తిడిని నియంత్రించుకుంటూ, సరైన నిద్ర ఉన్నట్లయితే ఈ ప్రీ డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. అలాగే మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేసుకుంటూ, ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే డాక్టర్ గారి సలహా తీసుకుంటూ మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ అవసరమైతే సిఫార్సు చేయబడుతుంది. ఈ పైన చెప్పిన సూచనలన్నీ పాటిస్తే ప్రీ డయాబెటీస్ అనేది రివర్స్ చేయడం జరుగుతుంది. ముందస్తు మధుమేహం ఉన్నప్పుడు తరచూ చేయించుకోవాల్సిన పరీక్షలేంటి? ప్రీ డయాబెటీస్ ఎటువంటి లక్షణాలు కలిగి ఉండదు. సాధారణంగా ఇది రక్త పరీక్ష ద్వారా మాత్రమే బయటపడుతుంది. సో ప్రీ డయాబెటీస్ అనేది ఉందని నిర్ధారించుకోవడానికి మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అంటే పరిగడుపున బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ అంటే తిన్న తర్వాత 1.5 to 2 అవర్స్కి బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది, అలాగే HbA1c, దీన్నే గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటాము. ఇది 3 months యావరేజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ని చెప్తుంది అన్నమాట. ఈ పైన చెప్పిన పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది.
అలాగే కొంతమందిలో షుగర్ ఎక్కువ ఉన్నట్లయితే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాము. ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటే 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చి 2 hours మన బ్లడ్ షుగర్ లెవెల్ అనేది ఎలా ఉందనేది చెక్ చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయి మధుమేహంగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలి? ప్రీ డయాబెటిస్ అనేది డయాబెటిస్గా మారకుండా ఉండడానికి మన జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మన ఆహారపు నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన డైట్లో కార్బోహైడ్రేట్ పోర్షన్ని తగ్గిస్తూ ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ని పెంచుకోవాలి. అంటే వైట్ రైస్ తగ్గిస్తూ ఆ వైట్ రైస్ సబ్స్టిట్యూట్స్ అంటే బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, ఓట్స్ కానీ అట్లా తీసుకోవడం. అలాగే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ అనేది పెంచుకోవడము. అలాగే ఫైబర్ కంటెంట్ అంటే ఈ చిరుధాన్యాలు, స్ప్రౌట్స్ లేదంటే ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇలాంటి వాటిలో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది తగ్గించుకున్నట్లయితే బ్యాలెన్స్ డైట్ అనేది మెయింటైన్ అవుతుంది. అలాగే మనం చూస్ చేసుకునే కార్బోహైడ్రేట్స్ కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్స్ అయి ఉండాలి. పైన చెప్పినట్లుగా బ్రౌన్ రైస్ కానీ, ఓట్స్ కానీ, లేదంటే గోధుమ రవ్వ కానీ, మిల్లెట్స్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే యాడెడ్ షుగర్స్ని లిమిట్ చేయాలి. స్వీట్స్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ ఇలాంటివి తగ్గించుకుంటూ కూల్ డ్రింక్స్ కానీ ఇతర పానీయాలు కానీ ఇవన్నీ తగ్గించుకుంటూ ఉండాలి. అలాగే శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం. అంటే వారానికి మినిమం 150 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. అంటే డైలీ మినిమం 30 minutes వ్యాయామం అనేది ఉండాలి. దీనితో పాటు ఒత్తిడి నియంత్రించడానికి యోగా కానీ, మెడిటేషన్ కానీ చేయడము. అలాగే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మినిమం 7 hours నిద్ర అనేది ఉంటే ఈ పైన చెప్పినవన్నీ పాటిస్తూ మద్యపానం కానీ, ధూమపానం కానీ చేసే అలవాటు ఉంటే అది తగ్గించుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రీ డయాబెటిస్ని డయాబెటిస్గా మారకుండా ఉండడానికి పాసిబుల్ అవుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. గొంతులో గరగరతో బాధపడుతున్నప్పుడు తరచూ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీని తాగడాన్ని అలవాటు చేసుకోండి. గొంతులో గరగర తగ్గడంతో పాటు ముక్కు దిబ్బడ, సైనసైటిస్, తలనొప్పి బాధలు కూడా తగ్గుతాయి.